హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే పూజ ఫినిష్ అయిపోయింది. ఈరోజు 9 కల్లా అయిపోయింది పూజ. అందుకని దీక్షిత్ ఆటలు పెట్టినాడు, లేదంటే లేట్ అయ్యేది. 9:30 అట్లా అయ్యేది పూజ అయిపోయేసరికి. ఈరోజు తొందర అయిపోయింది. దీక్షిత్ బొమ్మలన్నీ ముందర వేసుకొని కూర్చొని ఆడుకుంటున్నాడు. చూడండి, ఇంకా ఒక సంచికి ఉన్నాయి, అవన్నీ పైన పెట్టేసినాము. సంచిలో వేసి అన్ని ఇళ్ళల్లో వేసి చేస్తున్నాడని చూపిస్తున్నాడు. చూడండి ఏవేవి ఉన్నాయో. ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా పక్కింటి పిల్లని బాగున్నాడు దీక్షిత్. ఇవి 2 బొమ్మలు పక్కింటి పిల్లోనివి. అన్ని పక్కింటి పిల్లలవే కావాలంటావు కదా. నీకు తన్నలు పడాలా, తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఆడుకొని ఇద్దామన్నాడు. జిద్దు చేస్తాడు, ఏడుస్తాడు ఇవ్వడానికి. వాళ్ళది మాత్రం బాగా లాక్కుంటాడు, దీని వస్తువులు మాత్రం బయటకు పోనివాడు. చూపినాను ఏమేమి ఉన్నాయి బొమ్మలు. అదిగోండి, ఈ ఆటో కూడా వాళ్ళదే. ఇయ్యనంటే కూడా కొట్లాడి తీసుకున్నాడు. మళ్ళీ ఇచ్చేసేయాలా వాడు చూడనప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇచ్చేసేయాలా. చూస్తే మాత్రం ఇవ్వనివాడు. చూపినానా ఏమేమి బొమ్మలు ఉన్నాయి చూపి నీకు. ఏమేమి, ఇది కూడా వేరే పిల్ల ఉంది. అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళు ఇవ్వనంటే కూడా తీసుకొచ్చుకుంటాడు. మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాలి నేను. వాడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవ్వడానికి వీలవుతుంది, లేదంటే అస్సలు ఇవ్వనివ్వడు. జిద్దు చేస్తాడు, మొండి చేస్తాడు. రౌడీజన్ చేస్తావు కదా దీక్షిత్. సామికి పోయేస్తామే, గుడికి వెళ్ళొచ్చినాం కదా. గుడికి పోలే, గంట కొట్టినావా నువ్వు గుళ్ళో? బొట్టు పెట్టుకున్నావా? బొట్టు చూపి. బొట్టు ఎక్కడ పెట్టుకునేది? బొట్టు వెరీ గుడ్. చూపి నీ బొమ్మలు ఏమేమి ఉన్నాయో చూపి. వేరే పిల్లల బొమ్మలు ఏవేవి చూపి. ఇవే కాదు, ఇంకొక సంచికి వేసి పెట్టుకున్నాడు. కానీ వేరే వాళ్ళవి మాత్రమే తీసుకుంటాడు. ఇవి 5 minutes ఆడుకుంటాడు. వేరే వాళ్ళ దానితోనే ఎక్కువ టైం ఆడుకుంటాడు. ఏమన్నా ఏముంది చూడండి. పైన సంచి కూడా తీద్దురా అని పిలుస్తున్నాడు. లేవు నాన్న, లేవు. అబ్బి తీసుకుపోయినాడు. అబ్బి తీసుకుపోయినాడు. అబ్బొద్దు అంటే ఎట్లా? వాళ్ళ వస్తువులు తీసుకోవను, వాళ్ళ బొమ్మలు తీసుకొని ఆడుకుంటలేవా? నన్ను లేపలేవులే నాన్న. లేవు, పైన లేవు, బొమ్మలు లేవు. చూడండి ఎట్లా జిద్దు చేస్తున్నాడో. వద్దు అంటే కింద వేపిస్తాడు, బయట ఆడుకుంటాడు. బొమ్మలన్నీ కింద వేసేసి బయట పోయి ఆడుకుంటాడు. వాటితో కూడా ఆడుకోడు. కింద వేసేంత వరకే వాని బాధ్యత. లేవులేనా, పైన లేవు. లేవు. గుడ్ మార్నింగ్ చెప్పు వాళ్ళకి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్, నమస్కారం. అది గుడ్ మార్నింగ్ అంటే ఇది. గుడ్ మార్నింగ్ ఇట్లా చెప్పు. వెరీ గుడ్. జల్లు కాచుకుంటూ వచ్చి సేమ్ అంకుల్ అను. అంకుల్ కాదు, అంకుల్. ఆంటీ అను చెప్తా. ఆంటీ హాయ్ చెప్పు. అయితే హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, నోటితో చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మై ఫ్రెండ్స్, మై చోటా ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పవా? వద్దా? పప్పి పెట్టు. అయితే పప్పి పెట్టు. వెరీ గుడ్. ఇదిగోండి, ఈ సంచిలో వేసి పెట్టినాను. ఇవన్నీ కింద తీసేసి వెళ్ళి బయట ఆడుకుంటాడు. ఏమో పెద్ద ఆడుకునేతోలాగా అన్నీ తెప్పిస్తాడు. తీనా కిందికి ఓపెన్ చేయి. చూడండి, అన్నీ గుమ్మరిచ్చేసి బయట పోయి ఆడుకుంటాడు. చూపి నీ బొమ్మలు. బొమ్మలు షాప్ ఉందంటున్నా నాయనట్టు బొమ్మలు చూస్తే. బొమ్మలు నావి నావి. ఇదిగోండి, ఇంట్లో ఒకటి ఉన్నా సరే మళ్ళీ పక్కింటి పిల్ల ఉంది తీసుకున్నాడు. ఈ కొత్తగా ఉండేది పక్కింటి పిల్ల ఉంది. ఇది దీక్షిత్. ఇది పెట్టుకొని కూడా మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నాడు. చూడండి, ఇంట్లోటి వాడుకోడు, వేరే వాళ్ళవే కావాలి. చూపి నాన్న బొమ్మలు చూపి. ఉమ్మా కారు చెప్పు. కారు. ఆకు కాదు, కారు. చూపి ఏమేమి ఉన్నాయో చూపి. స్కేటింగ్ ఉంది కదా,
చూపి. చూడండి అవన్నీ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తీసేస్తాడు, వెళ్ళి బయట ఆడుకుంటాడు. ఏమో పెద్ద ఆడుకునేతో లాగా అమ్మ తీయి అంటాడు. కింద పడేసి బయట పోయి ఆడుకోవడమే దీక్షిత్ పని. ఎన్నున్నాయి చెప్పు నాన్న, ఎంచి చెప్పు. ఎన్నున్నాయి ఉమ్మలే, ఎన్నున్నాయి? వాళ్ళ నాన్న వాడు వచ్చేసరికి ఎగబెట్టేసాయి, వాడు వస్తే ఎగబెట్టనియాడు అని చెప్పి వాళ్ళు మొత్తం సర్దిచ్చేస్తాడు పైన. దీక్షిత్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే గుర్తు పెట్టుకొని కిందికి తీయని అడుగుతాడు. వాడు వస్తే పైకి పెట్టనియాడని వాళ్ళ నాన్న ముందే ఎగబెట్టేసేవాడు చూడకముందే అని చెప్తాడు. వాడు అన్నీ గుర్తు పెట్టుకుంటాడు, వెంటనే అడిగేస్తాడు. చూపి నాన్న బొమ్మలు చూపి. బడికి పోరా అంటే అస్సలు వాడు బడి మానేసి ఇంట్లో కూర్చున్నాడు. నెక్స్ట్ ఇయర్ మాత్రం స్కూల్కి దీక్షిత్, సరేనా? నెక్స్ట్ ఇయర్ స్కూల్కి దీక్షిత్, సరేనా? స్కూల్కి పోతావా? ఎందుకు వద్దు? అట్లా ఏడుస్తావా? స్కూల్కి పోవడానికి ఏడుస్తే ఎట్లను? స్కూల్కి నెక్స్ట్ ఇయర్ మాత్రం స్కూల్కి నువ్వు వద్దన్నా స్కూల్కి, సరేనా? స్కూల్కి పోవాలి. అమ్మ వచ్చా, నాన్న వచ్చా. బాబాయ్ ఎక్కడున్నాడు చూడు. మరి వాళ్ళ బొమ్మలకు కూడా అవి పీకేసేట్లా? వాళ్ళది కొత్తగా ఉంది కదా. చూడండి అన్నీ పీకేసి అన్నీ గాన్లన్నీ తీసేసి పాడేస్తాడు. అన్నీ వాడంతట వాడే ఇరగొడతాడు చేతులతో, అవేం విరిగిపోవు. లేదంటే వాడు తొక్కే బండిని తీసి కార్ల మీద ఎక్కిచ్చేస్తాడు, విరిగిపోతాయి అవి. చూపి పెద్ద కారు అది వాళ్ళది తెచ్చుకున్నావు కదా, నువ్వు ఇచ్చేసొద్దునా? అన్నకి ఇచ్చేసొద్దునా? ఇచ్చేయాలి. 5 minutes ఆడుకొని ఇచ్చేసేయాలా? ఇచ్చేయి. అయిపోయింది కదా 5 minutes తెచ్చుకొని. ఆ కారు ఇవ్వాలా? అది నీది విరిగిపోయింది కదా. 700 పెట్టి రిమోట్ కార్ తీసుకొచ్చినాడు వాళ్ళ నాన్న. ఒక వారం కూడా ఆడుకోలేదు, ఇరగొట్టేసినాడు. అన్ని పాటలు బండి ఎక్కిచ్చేసి వాని బండి ఇరగొట్టేసినాడు. చూడండి దీక్షిత్ కార్ అడుగుతున్నాడు అని చెప్పి ఎంతో ఇష్టపడి ఆన్లైన్లో బుక్ చేసినాడు, విరగొట్టి పడేసినాడు. బండి ఎక్కించి విరగొట్టినాడు, ఊరికే విరిగిపోలేదు. ఆడుకోరా అని చెప్పి దీక్షిత్ వాళ్ళ నాన్న కొనిస్తే విరగొట్టి పక్క కూర్చున్నాడు. అన్నీ కార్లన్నీ ఇరగొడితే ఎవరు కొనిస్తారు? మళ్ళీ పక్కన వాళ్ళకి కావాలి అంటాడు దీక్షిత్. తన్నెలు పడాలి నీకు, తన్నెలు పడాలి దీక్షిత్కి. ఇవన్నీ మళ్ళీ వాడు లేనప్పుడు ఎగబెట్టేసేయాలి పైన. చూడండి ఇంటి నిండా బొమ్మలే పెట్టుకున్నాడు. పక్కన పిల్లలు ఆడుకుంటుంటాడు, వాళ్ళది కావాలా అంటాడు. వాళ్ళు ఇవ్వనంటే కూడా బలవంతం చేసి ఇప్పించుకొచ్చుకుంటాడు. మళ్ళీ ఇస్తాలే అని చెప్పి మళ్ళీ ఇప్పించుకొని రావాలి వానికి, లేదంటే విన్నాడు మాట. లేదంటే వీని బొమ్మలు ఏమన్నా వేరేటివి ఇచ్చి ఆ పిల్లల బొమ్మలు తీసుకొని వస్తాడు. నీ బొమ్మలు ఇస్తావా అబ్బీకి? వద్దంటే మరి వాళ్ళకి తీసుకుంటావు కదా, నువ్వు ఇవ్వాలి కదా. పోతున్నాడు చూడండి, ఇంక అన్నీ కింద పడేసి మళ్ళీ బయటికి పోతున్నాడు. ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ పని చేస్తలేదని బొమ్మలన్నీ అందులో పెట్టుకున్నాడు. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాడు ఉన్నాయేమో అని. లేవు రా దీక్షిత్, లేవు అంటే లేవు. ఆడున్నాయి అన్నీ కాల్ చేసేసి ఇక్కడ పడేసినావు చూడు, అందుకే. డా దీక్షిత్, అబ్బా ఇంకా అన్నీ పైన పెట్టేద్దునా దీక్షిత్? పైన పెట్టేస్తాయి, ఇక్కడ ఇచ్చేసాయి. పైన పెడతా చూడు, చాక్లెట్ పళ్ళు పుచ్చిపోతాయి. అమ్మ తీయనమ్మా. అమ్మ పప్పి పెట్టేస్తా ఇటు సైడ్.
ఓకే బాయ్ ఫ్రెండ్స్.